53. In 74 years, our school educates number of students to reach their goals. In coming year 2027, our school completed 75 years. We hope we will celebrate diamonds celebrations. This total credit goes to our great teachers, village people, elders. Our school. Good evening, everyone. Eva. Good evening, everyone. My name is Deepika. I am studying 5th class. Our school enrollment is increasing gradually from 2018. Now today, our school enrollment is 132. This credit goes to humble donors, village peoples, and to our great teacher. Now our school smoothly running in English medium from nursery to 5th class. Thank you, one and all. Institutions, there is a visionary leader with heart and wisdom. So our headmaster K. Nageshwara sir, please come on to dais. I would like to invite our chief guest MEO Chilukuru G. Narasimha Reddy sir. Please come on to dais. Headmaster M. Guruvaya sir, please come on to We dais. invite high school headmaster P. Sadagaru. Please come on to the dais. Now I would like to invite Gram Sarpanch Guguloti Lalita Ramesh. Please come on to the dais. Nandu Sujata garu. Please come on to the dais. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. వారు లేనిదే ఈ పాఠశాల లేదు. వారే ఈ పాఠశాల మూలాలు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది నిజం. వారి తర్వాతనే మిగతా వారి తల్లిదండ్రులు ఎప్పుడైతే నాను నమ్మటం మొదలుపెట్టిందో అదేవిధంగా గ్రామస్తులు అందరూ కూడా వారికి తోచిన విధంగా సహకరించుకుంటూ వాళ్ళ యొక్క దాతృత్వాన్ని నిలబెట్టడం వల్లనే మనం ఇవాళ ఒక కలర్ఫుల్ పాఠశాలని ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్న పాఠశాల మనం ఈరోజు చూడగలుగుతున్నాం. మొదటగా కేవలం మాట సహాయం చేసిన అనంత వెంకటయ్య గారికి ధన్యవాదాలు మొదలు చెప్పాలి. అక్కడి నుంచి మొదలుపెట్టిన నా ప్రస్థానం ఆ తర్వాత మాజీ సర్పంచి నలభూరు శ్రీనివాసరెడ్డి గారు ఒక టీవీని ఒక 30,000 రూపాయల నగదుని వాలంటీర్ని ఏర్పాటు చేయడంలో ఇతోధికంగా వారు సహకరించడం జరిగింది. అదేవిధంగా బండి వెంకటరెడ్డి గారు మన వెంకటరెడ్డి ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి గారు కూడా వారిని వాలంటీర్ని ఏర్పాటు చేసుకోవడంలో కానీ బెంచెస్ని సమకూర్చడంలో కానీ వారు సహకరించడం జరిగింది. అదేవిధంగా వీరారెడ్డి గారు, చెన్నకేశి వెంకటేశ్వర్లు గారు, మధ్య ప్రభాకర్ రెడ్డి గారు కానీ ప్రతి ఏటా వారు కూడా వాలంటీర్ ఒక రకమైన ఒక నిరంజన ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇకపోతే షేక్ నాగుల్ పాషా గారు మీకు అందరికీ సుపరిచితుడే, విద్యావంతులు. వారు కూడా ఈ పాఠశాలకి ప్రతి ఏటా 10 నుంచి 15,000కు తగ్గకుండా ఈ పాఠశాలకి బహుకరణ చేస్తూనే ఉన్నారు. వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పాఠశాల ఇంత బ్యూటిఫుల్గా ఉంది అంటే 96, 97 బ్యాచ్ వాళ్ళకు కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మన కనిపించే వాల్ పేపర్ల మీద చిత్రాలు మొత్తం కూడా 20,000 నుంచి 30,000 ఖరీదైన బొమ్మల్ని వారు వేయించడం జరిగింది. వారిని ఉత్తేజపడటంలో షేక్ నాగుల్ పాషా గారు ముందు వరుసలో ఉండటం అనేది అతిశక్తి కాదు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళ నాన్నగారి చారిటబుల్ ట్రస్ట్ ఎంఎం ఫౌండేషన్ నుంచి నర్సరీ మొక్కలు 8,000 రూపాయల విలువైన నర్సరీ మొక్కలు ఇవ్వడం జరిగింది. ఆటో ఛార్జెస్ తక్కువ ఉన్నాయి. కొమ్మడతండ వాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు. ఇక్కడ మిత్రులారా, మీరు కొమ్మడతండ ప్రజలు ఒకసారి గమనించాలి. మీ దగ్గర మేము వసూలు చేసింది 60,000, కానీ మేము ఆటో వారికి ఇచ్చింది 75,000. మిగిలిన నోటు ఎవరిచ్చారు? తీస్తే హెడ్ మాస్టర్ సార్ జేబుల నుంచి తీయాలి. కానీ నాతో పాటు నేను కూడా సమానంగా పంచుకుంటానని వారి జేబుల నుంచి ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని అందరూ గుర్తించాలి. ప్రత్యేకంగా నేను వారిని సన్మానించుకుంటానని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన పాఠశాలలో 132 మంది పిల్లలతో విద్యార్థులు కలకలాడుతుంది. ఎక్కడ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఎక్కడ కూడా రాజు. కార్యక్రమ ముఖ్య అతిథి గురు సమాన్యులు ఉజ్జల నరసింహారెడ్డి గారి సార్ గారికి, అదేవిధంగా ఈ యొక్క డయాస్ మీద ముఖ్య అతిథులుగా వచ్చిన అఖిలపక్ష నాయకులకి, సర్పంచులకి, కార్యదర్శులకి, ఉప సర్పంచ్, ఉపాధ్యాయ బృందం కష్టం ఉంది. ఆ కష్టానికి ఫలితమే ఈరోజు ఈ ప్రజానీకం. ఆ ఉపాధ్యాయ బృందానికి, తల్లిదండ్రులకు మరియు లిటిల్ హార్ట్స్
మా విద్యార్థులందరికీ జై భీమ్ నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో ఉండేటటువంటి స్కూళ్ళు ప్రతి సంవత్సరము చాలా అద్భుతంగా వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నందుకు పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పాఠశాలగా మంది ఎన్నికైనది ఒక మండలమే కాదు. నేను చూస్తుంటే ఈ యొక్క వాతావరణం చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు సార్ చెప్తుండేవాడు జిల్లాలోనే మన స్కూల్ ఫస్ట్ ఉంటుందేమో అని చెప్పని నేను భావించుకుంటున్నా. ఎందుకంటే ఇదంతా కూడా కృషి, పిల్లల కృషి, దాంతోపాటు మరి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ప్రోత్సాహం. ఇవాళ అందరూ చూస్తున్నాం కార్పొరేట్ స్కూళ్ళల్లో బస్సులలో పంపిస్తున్న పిల్లలు పోతుర్రు, ఉదయం పోయి సాయంత్రం వస్తుర్రు. మరి బస్సులో పోతుర్రు లక్షల ఫీజులు కడతారు, కానీ వాళ్ళు చదువు ఎంతవరకు వస్తుంది, వాళ్ళ జ్ఞానం ఎంతవరకు ఉన్నది అనేది అది గమనించట్లేదు. ఇవాళ ఇందులో పేద పిల్లలు ఉన్నారు, ఉన్నోళ్ళ పిల్లలు ఉన్నారు, 10 రకాల రైతుల పిల్లలు కూడా ఇక్కడ పంపిస్తున్నారంటే అది మన ఊరి యొక్క అదృష్టం భావించాలి. మన ఉపాధ్యాయుల యొక్క కృషి కూడా అంతే ఉంటుంది. హెడ్ మాస్టర్ గారు వారి యొక్క కృషి చాలా చాలా ఇక్కడ మరి ఎందుకంటే వాళ్ళ సొంత పిల్లల కంటే ఎక్కువ కూడా ఈ స్కూల్ ప్రేమించి 15 రోజులు 20 రోజులు మరి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాలు పెట్టి ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. మొదటగా సీనియర్ ఉపాధ్యాయులు ఏ మల్లికార్జునరావు గారిని వేదిక మీదకి వచ్చి పరిచయం అయిపోవాలని చెప్తున్నాను. ఆ తర్వాత కొంపెల్లి గోపిరెడ్డి గారు వేదిక మీదకి వచ్చి సభా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా శైలజ టీచర్ వేదిక మీదకి వచ్చి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ పాఠశాలకు ఫౌండేషన్ నాతో పాటు ఒక యుద్ధం చేసిన టీచర్లు కూడా ఉన్నారు, వారు కూడా మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీతా శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కీతా శ్రీనివాసరావు గారు. రెండోది జూపూరి వెంకటేశ్వర గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. జేవి సార్ రండి, వేదిక మీద రండి. కాబట్టి మనం మూలాలు ఎప్పుడు మర్చిపోవు. అందుకే ప్రతి కార్యక్రమానికి వారు నాతో పాటు ఉండాల్సిందే. పిలవగానే నాకు పని ఉందండి, ప్రేమతో వాళ్ళు వచ్చి ఈరోజు సభకు పరిచయం అయినందుకు వాళ్ళకి నా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సార్ కొద్దిగా సైలెన్స్. ఈ పాఠశాల ఔన్నత్యాన్ని చాటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దలు నాగేశ్వరరావు సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ బుజ్జల నరసింహారెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ శ్రీమతి గుగులోత్ లలిత రమేష్ గారికి, సహచర పార్టీ బాధ్యులకు, ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా వీర హోదాలో ఉన్నటువంటి పెద్దలకు, పాఠశాల ఉపాధ్యాయులకు, ఈ కార్యక్రమానికి చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. యాన్యువల్ డేలు జరుపుకుంటారంటే ఈరోజు
జరగబోయేటువంటి సంవత్సరానికి వస్తున్నటువంటి సంవత్సరానికి అడ్వాన్స్గా ప్రైవేట్ స్కూళ్ళు పిల్లల దగ్గరనే రకరకాలుగా ఇచ్చేసి మూతపడుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ ఉపన్యాసాలకే పరిమితం కాకుండా నాకైనా మీకైనా సంబంధించినటువంటి పిల్లల్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఈ ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉన్నది. ముఖ్యంగా తల్లిదండ్రి కష్టపడి ఇక్కడ కూళ్ళు లేకున్నా బయటికి నాట్లకు పోయి కోతలకు పోయి అదేవిధంగా మిరపకాయ కూళ్ళకు పోయి అన్ని రకాలుగా తీసుకొచ్చి ప్రైవేట్ స్కూళ్ళకి చేర్పించి పిల్లల్ని ఆగం చేస్తున్నారనేది నా ఉద్దేశం. ప్రైవేట్ పాఠశాలల మీద కోపం కూడా కాదు. ఎందుకంటే మా ఇంటి ముందులంగానే 5 బస్సులు పోతాయి రోజు. పోయేటప్పుడు నిద్రపోయి ఉంటారు, పిల్లగాళ్ళు వస్తేప్పుడు నిద్రపోయి ఉంటారు. మధ్యన ఏం చదువుతారో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలంటే పాఠాలతో పాటు విద్యా విధానం పైన సమాజం పట్ల అవగాహన, అదేవిధంగా ఆటల పోటీలు, అనేక రకాలైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి విద్యను అందించేటువంటి ఉపాధ్యాయులు ఇక వాళ్ళు చదువుకున్నటువంటి చదువు అలాంటివి కాబట్టి ఆ విద్యనే బోధిస్తారు. అక్కడ 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ప్రైవేట్ స్కూల్లో పెట్టుకొని వాళ్ళ జీతాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ రకంగా ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వ బడులను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్థి ఒకరోజు విద్యార్థి అయితే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి. ఎందుకంటే గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంఈఓ సార్ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, తర్వాత విద్యార్థిని ఈ స్కూల్లో ఎప్పుడు కూడా పిల్లల దగ్గర దాఖలాలు ఇవ్వడం స్కూలు ఈరోజు మన జిల్లాలోనే నాకు తెలిసి అయితే యాక్చువల్గా ఇంత టాప్గా ఎక్కడ జిల్లాలో ఎక్కడ నడవట్లేదు. మనమందరం కష్టపడి గ్రామీణ ప్రాంతాలలో ప్రజలందరూ కూడా ఆదాయం తక్కువ. మన డబ్బులన్నీ వేస్ట్ కీటికి ఉపయోగించడం కన్నా ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచిగా చదువుకున్న సార్లు ఉంటారు. విద్యావాలంటే 1 నెల జీతాన్ని వారు ఇవ్వటం జరిగింది సార్. వారికి సభాముఖంగా వారికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఒక్కసారి మనం చెప్పాలి సార్, మనకున్న ఆర్థిక ఇబ్బందులు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసుకోవటంలో ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా వచ్చే సంవత్సరం క్లియర్ అయితే నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఆర్థికంగా వెనకబడిన తల్లిదండ్రులు కూడా వారు వారి దాతృత్వాన్ని దాటుకోవడం జరిగింది. ఆ దాతృత్వాన్ని ఎప్పటికీ మర్చిపోను. మునుముందు కూడా డ్యాన్సు, పాటలు, ప్రదర్శన కాదు, ఇది ఒక పాఠశాల ఔన్నత్యం, ఉన్నత ప్రగతి అంతర్పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాము, మధ్యాహ్న భోజనం, అదేవిధంగా 3 రోజులు గుడ్డు, రాగి జావ లాంటి పోషక పదార్థాలు అందించడం జరుగుతున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బ్లాక్ షూస్, 2 జతల సాక్స్లు, బ్లాక్ బెల్ట్ కూడా అందించడం శుభ సంతోషంగా ఉన్నది. విద్యార్థుల జీవితాల్లో మొదటి పునాది ప్రాథమిక పాఠశాల. మొక్కై వంగందే మానై వంగున అనే నానుడి ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఈ విద్యార్థి దశలోనే విద్యార్థులు ఉన్నత లక్షణాలను అంతర్గతంగా పరిశీలిస్తూ ఉపాధ్యాయులు వారి చదువు పట్ల దృష్టిని, చదువు ఆవశ్యకతను వారికి తెలియజేస్తారు. మన పాఠశాల ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం, పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడం, విద్యార్థులు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపాధ్యాయులు మంచిగా బోధించడం వల్ల విద్యార్థులు మంచిగా చదువుకొని నైతిక విలువలు, క్రమశిక్షణ, పెద్దల్ని గౌరవించడం, సంస్కారం. కొడుకు కలెక్టర్ అవుతున్నాడు, ఒక రిక్షా కార్మికుడికి కూతురు IAS, IPS అవుతున్నది, అలాగే సైంటిస్టులు, ఇంజనీర్లు అవుతున్నారు. ఆహ్వానించి భాగస్వామ్యం చేసినందుకు ఉపాధ్యాయుల వారికి రుణపడి ఉంటాను. అలాగే ఎంఈఓ గారు నాకు అధ్యాపక గురువు గారు. 96 నుంచి 98 వరకు నాకు MRR కళాశాలలో నాకు గురువుగా, నేను వారికి శిష్యుడుగా ఉన్నాను. ఇదే మా ఊరికి సార్ రావటం నాకు చాలా గర్వకారణంగా ఉన్నది. సార్కు పాదాభివందనం చేసుకోవాల్సిన ఆవశ్యకత నాకు దొరికిందని సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఉప సర్పంచ్ గారికి అందరికీ నా నమస్కారములు. నేను ఫస్ట్ టైం ఈ స్కూల్కి వచ్చినప్పుడు 2nd, 3rd క్లాస్ పిల్లలు ఎంతో చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అయితే నేను అనుకున్నాగా ఒకరోజు ఇది అంటే ఈ ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అని నేను అనుకున్నా. అయితే ఇందాక కూడా నేను రాజుబాబాయ్ కదే అన్నా, ఇది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా బాబాయ్ అంటే గవర్నమెంట్ స్కూల్ రా అని అంటుండు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, అవసరాలు ఉన్నా మేమన్నీ
చేస్తామని తెలియపరచుకుంటున్నాను. చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు గారు, ఈ కార్యక్రమాన్ని హాజరైన స్థానిక గ్రామ ప్రథమ పౌరురాలు మరి ఉప సర్పంచ్ గారు, వేదికపై ఉన్న గ్రామ పెద్దలు, సభను అలంకరించిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల అభివృద్ధికి నిరంతరం సహాయం చేసి కార్యక్రమంలో భాగస్వాములైన ఈ గ్రామ పౌరులందరికీ అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెచాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. విద్యాధికారిగా వచ్చిన మొట్టమొదటి అంశం చాలా గ్రేట్ఫుల్ అని చెప్పారు. ఈ మధ్యనే ఏఎము అని ఒక సార్ ఉంటాడండి జిల్లాలో, ఆయన వెరిఫికేషన్కి వచ్చాడు. రామాపురం వచ్చి చూశాడు కటకంగూడని. సార్ ఇంకోటి జరిపోతలో కూడా ఉంది, ఆ పాఠశాలకు వెళ్తే మాత్రం మీరు నిజంగా రాష్ట్ర స్థాయిలో గవర్నర్ చేతుల మీదుగా అవార్డుగా తప్పనిసరిగా మీరు ప్రపోజల్ చేస్తారు సార్ అని కూడా చెప్పారు. చూడండి, ఒక విజనరీ ఉన్న వ్యక్తి ఒక అధినేతగా ఉంటే ఆ పాఠశాల కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ ఉంటుంది. చదువే దానికి మూలం. ఒక ఛాయ్ వాళ్ళ అయ్యేల భారతదేశాన్ని పరిపాలిస్తుండంటే చదువు ఒక్కటే కారణం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏంటంటే చదువే కారణం. కేసీఆర్ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించినాడంటే చదువు ఒకటే కారణం. ఇవాళ సుందర్ పిచ్చాయ్ అని మీరందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా చెప్పండి? ఉన్నాయా? దాంట్లో గూగుల్ అనేది వస్తుందా? ఆ గూగుల్కి సిఏఓ సుందర్ పిచ్చాయ్ మన ఇండియా వాడే, కేరళ వాడే. ఆయన జీతం ఎంత అంటే 1800 కోట్లు సంవత్సరానికి. చూడండి ఎంతయా? 1800 కోట్లు. ఒక 10th చదివేటప్పుడు సమాజం అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, ఒక ప్రాథమిక పాఠశాలలో 132 మంది విద్యార్థులు ఉండటం అనేది మీ యొక్క హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయ బృందానికి, ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైన పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అదే స్ఫూర్తితో మీకు ఇంకోటి అప్పీల్ చేస్తున్నా. ఏందా అప్పీల్ అంటే, మన పక్కమట హై స్కూల్ కూడా ఉందండి. పాఠశాలలు బలోపేతం అయితేనే హై స్కూల్ కూడా బలోపేతం అవుతాయి. మీరు ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒక పిల్లవాడిని మంచిగా చూసి ఇంకో పిల్లవాడిని మంచిగా చూడకపోతే ఎట్లుంటుందో, మీరు చిన్నబడిని సక్రమంగా చూసుకొని పెద్దబడిని చూడకపోతే కూడా మీరు నిర్లక్ష్యం చేసిన వాళ్ళ కింద భావించబడతారు. ఆ విషయాన్ని గమనించండి. ఆ యొక్క గ్రామ ప్రజలారా, మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నా, ఆత్మావలోకనం చేసుకోండి. డైనమిక్ హెడ్ మాస్టర్ సార్ ఉన్నాడు, మంచి క్వాలిటీ ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు, బోధన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, మన నాగేశ్వరరావు సార్ను మరి ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా మా శిష్యుడైనందుకు నేను చాలా గర్వపడుతున్నా. నాగేశ్వరరావు సార్ ఒక పాఠశాలలో నేను ఆచరణగూడెంలో 2 years హెడ్ మాస్టర్గా చేశానండి. 2 years చేసినప్పుడు 1 సంవత్సరం హై స్కూల్ స్థాయిలో NMMS అని ఒకటి ఉంటుంది,
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అని ఒకటి ఉంటుంది. ఆ స్కాలర్షిప్ ఒక మారుమూల పాఠశాలకు 12 మంది 2013 సంవత్సరంలో సాధించడం జరుగుతుంది. ఒక సంవత్సరం 10 మందికి రావటం జరుగుతుంది. దీన్ని ఎప్పుడైతే 2013లో ఏ విధంగా అయితే కృషి చేశానో ఆచర్లగూడెం పాఠశాలలో, అదేవిధంగా నాగేశ్వరరావు సార్ కూడా జరిపోతులగూడెం ప్రాథమిక పాఠశాలలో కృషి చేస్తున్నందుకు ఒక పక్క హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు హృదయపూర్వకంగా. అదేవిధంగా అదే స్ఫూర్తిని మీరు హై స్కూల్ కూడా అందించాలని. రెండోది ఇంకొకటి ఏంటంటే, ఈడ ప్రాథమిక పాఠశాలలు బలోపేతమై హై స్కూల్ కూడా బలోపేతం చేస్తే మీ అందరూ కూడా ఒక మంచి పౌరులుగా, మంచి వ్యక్తులుగా, మన ముందు తరాల వాళ్ళు ఏ దృష్టితోనైతే ఇక్కడ పాఠశాలను సాధించడం జరిగిందో ఆ పాఠశాల యొక్క దృక్పథము, పాఠశాల యొక్క తీరు ముఖ్యంగా మార్చేది మీరే. ఆ ముఖ చిత్రాన్ని మార్చాలంటే గ్రామ ప్రజలే మార్చాలి. ఒక రాష్ట్ర ముఖ చిత్రాన్ని ముఖ్యమంత్రి మారిస్తే, ఒక దేశ ముఖ చిత్రాన్ని ఆ యొక్క ప్రధానమంత్రి మారిస్తే, ఈ గ్రామ ముఖ చిత్రాన్ని మార్చేది మీరే. ఆ ముఖ చిత్రం మీ చేతిలో ఉంది. అది పాఠశాలని బలోపేతం చేయండి. హై స్కూల్ కూడా సంఖ్యని పెంచే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉండాలని. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, చివరగా మరొకసారి మీ అందరికీ ఈ పాఠశాల అభివృద్ధికి, ఆ పాఠశాల అభివృద్ధికి, ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యంగా కొత్త పాలక వర్గం, సర్పంచ్ గారు కానీ, నూతన పాలక వర్గం కానీ మీ భుజస్కంధాల మీద ఉందండి. మీ పాలక వర్గం దరిదాపుగా 13 మంది. వార్డు మెంబర్లు ఎంతమంది అమ్మా? 12 మంది. మీకు ఒక మీ ముందు ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ ఏంటంటే 130 మంది ఈ పాఠశాలలో ఉన్నారు. అదే 130 మంది హై స్కూల్లో ఉండే విధంగా కూడా మీరు కృషి చేయాలని మీ అందరి ముందు కూడా ఒక అప్పీల్ చేస్తూ, మీ అందరు ప్రజల్ని మొబిలైజ్ చేస్తూ హై స్కూల్ కూడా బలోపేతం చేయవలసిందిగా కోరుతూ, నన్ను ఆహ్వానించి నా చేత ఇన్ని మాటలు మాట్లాడించిన నాగేశ్వరరావు సార్కి, ఇంతసేపు నన్ను భరించిన మీ అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. వస్తే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం, మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, దన్న 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 తత దన్న తత దన్ను తత దిన్ని తత తరిగిడదం తత్ దన్న తత గన్ను తత దిన్ని తత తరిగిడదం త దన్న తత గన్ను తత దిన్ని తత కిడతక తరిగిడదం త. ప్రభుం ప్రాణనాథ విభుం విశ్వనాథ జగన్నాథనాథం సదానంద భాజం.